మనోజ్, రోహిణి, ప్రభావతి, కామాక్షి వీళ్ళైతే ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ప్రభావతి అయితే నాకు ఇంకా చేయి నొప్పి తగ్గలేదు అంటూ ఉంటే, ఇంతలో కామాక్షి అయితే మన మనోజ్ మన షాప్ పెట్టేప్పటి నుంచి చాలా మారిపోయినట్టున్నాడు అని మాట్లాడుతూ ఉంటే, ప్రభావతి ఇప్పుడెందుకు వాడి గురించి అన్నట్టుగా ఉంటే, ఇంతలో మనోజు ఎక్కడో బిర్యానీ వాసన భలే వస్తుంది, నేతితో చేసిన బిర్యానీ ఉన్నట్టుంది అని చెప్తూ ఉంటే, ప్రభావతి కోపంతో ఉంటుంది. మీరు కావాలనే కదరా ఇప్పుడు నాకు ఈ పూజలు అవి పెట్టి నన్ను తినేయకుండా చేస్తున్నారు అని చెప్తే, ఇంకా బయట మీనా వాళ్ళైతే బిర్యానీ కోసం అన్నీ రెడీ చేస్తూ ఉంటారనమాట. ఇంతలో మీనా వీళ్ళందరూ హ్యాపీగా అయితే బయట కూరగాయలు కట్ చేస్తూ ఫ్యామిలీగా కూర్చుంటారు. సత్యం కూడా వచ్చి మీకెందుకు ఇవన్నీ వచ్చి తినండి అంటే, లేదు అని మనోజ్ అయితే చెప్తారనమాట. ఇంకా రోహిణి కూడా తట్టుకోలేక రోహిణి కూడా కాసేపటికి బయటికెళ్ళి ఇంక అందరూ అక్కడ వండుతూ ఉంటే ఇక్కడ చేరి చెప్తూ ఉంటే, సత్యం ఉండి మీరు కూడా వచ్చి తినొచ్చు కదా, వ్రతాల గిదాలు అన్నీ ఎందుకు అంటే మనోజ్ చెప్పుకోడు. ఇంక అందరూ హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీ అంతా తింటూ ఉంటే, ప్రభావతి మాత్రం బయట నుంచి చూస్తూ ఉంటుంది. ప్రభావతి మనోజ్ మాత్రం తినరనమాట. ఇంతలో రోహిణి వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్తే అక్కడ ఇతను ఉన్నాను అనమాట. అక్కడికే మీనా అయితే మటన్ కోసం వెళ్తుందనమాట. ఇంక ఇంటికి వచ్చి చెప్పుకొని రోహిణి షాక్ అయిపోతుంది. కొంపదీసి మీనా నిన్ను చూసిందా అని అడిగితే, లేదు నేను అప్పుడే దుప్పటి మొహానికి కప్పుకున్నాను, నేను కనిపించలేదు అని చెప్తుంది. అప్పుడు ఇంకా అతను చెప్తూ ఉంటాడు, నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు, నీ వల్ల చెప్పాల్సి వస్తుంది, మేము హరిశ్చంద్ర లాంటి వాళ్ళం అని చెప్తూ ఉంటే రోహిణి షాక్ అవుతూ ఉంటుంది.